ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్కి కారణం ఎవరో ఇంకాసేపట్లో మీకే తెలిసిపోతుంది అనుకోండి. బట్ దానికంటే ముందు నేనెవరో మీకు తెలియాలి కదా. ఐఎమ్ అర్జున్, ఒక అన్‌ప్యాషనేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అదే అండి, వీకెండ్ కోసం అండ్ శాలరీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ బతికే బ్యాచ్ మన కులపోడిని. ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది కదా, మన కులం అంటాడు హ్యాపీనెస్ అంటాడని. ఆ క్వశ్చన్కి ఆన్సరే మేఘా. ఇంకా చూసింది చాలు, తను నా పిల్ల. నా లైఫ్లోకి అన్కండిషనల్గా వచ్చిన మొదటి అమ్మాయి. లైఫ్లో ఎందుకు బ్రతకాలరా అనే క్వశ్చన్ నా మైండ్లో రాకుండా చేసిన అమ్మాయి. అదేంటో తెలీదు, ఈరోజు నా మేఘ చాలా కొత్తగా కనిపిస్తుంది. తను ఎలాంటిదో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. 2 lakhs సంపాదించే మేనేజర్ని పెళ్లి చేసుకుంటే కంపెనీనే అప్పచెప్తా అని ఆఫర్ ఇచ్చిన వాడిని కూడా కాదని ఆఫ్టర్ ఆల్ 25K సంపాదించే ఆర్డినరీ పర్సన్ని నేను. నా కళ్ళలో ఉన్న ఆనెస్టీని అండ్ తనపై నాకున్న ప్రేమను నమ్మి నా లవ్ని యాక్సెప్ట్ చేయడానికి ఈరోజు తను వచ్చింది. చాలా ఎక్సైటింగ్గా అండ్ కొత్తగా ఉంది ఈ ఫీలింగ్. నా మేఘ ఎలాంటి అమ్మాయి అంటే, ఎలాంటి అమ్మాయిలు అంతరించిపోయారా అని మనం డిస్కస్ చేస్తామో అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చిన అరుదైన అమ్మాయి నా మేఘ. ఇప్పుడు చెప్పర్జున్, ఏం డిసైడ్ అయ్యో? డిసైడ్ అవ్వడం ఏముంది మేఘ, నా డిసిషన్ నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పేశాను అండ్ ఐ స్టాండ్ బై దట్. ఎంత సీనియర్ అయినా నువ్వు ఒక అమ్మాయివే కదా, ఐ అండర్స్టాండ్ దట్. సో ఫస్ట్ నేనే చెప్పేస్తాను, ఐ అమ్మా
Arjun, am I right? యా So Arjun, this is Hamsa. Firstly, a very good morning and welcome to our company. File please. Arjun? Hello Arjun. Excuse me. Hope you're feeling comfortable. ఏంటి ఫస్ట్ డే యాంగ్జైటీయా? కొంచెం అలానే ఉంది బట్ యా ఐఎమ్ ఫైన్. So Arjun, you'll be working under Megha Chilkuri. She'll explain you everything clearly. First right and third left. That is Megha's cabin. ఓకే యా థ్యాంక్ యూ. Thank you. నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే ముందెవ్వరూ చెప్పలేదులే ప్రేమ మత్తులో ఇంత హాయిని దింగి నేలలు సరిపోవుగా నాలోని ప్రేమనే కొలవడానికి ఏం చిత్రమో ఏం మాయనో మొదటి చూపులో వింత వలుపులు జన్మైనా సరిపోదుగా కనులారా నిన్ను చూస్తుంటే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే నీ చూపులే నీ నవ్వులే నన్ను తాకేలే కవ్వించేనే హలో ఎవరు బ్రో మీరు? ఎక్స్క్యూజ్ మీ. హలో ఏంటి భయ్యా నచ్చిందా? అవును బ్రో దేవతలా ఉంది. ఉంటుంది ఫస్ట్ డే కదా దేవతలానే ఉంటుంది. కోర్స్ ఉండాలి. వర్క్ స్టార్ట్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది నీకు. మే ఐ కమ్ ఇన్? Yes, please. Come in. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇది స్కూల్ కాదు, మేడం అని పిలవడానికి. ఐఎమ్ మేఘా చిలుకూరి. You can call me Megha. Not an issue. If
did mechanical engineering. Am I right? Yes, Megha. Why IT field then? Due to the lack of growth opportunities for mechanical engineers in India. Okay. Anyhow, I would like to congratulate you for your first career move in our company. Your training will begin soon. Okay, madam. Megha. Call me Megha. Okay, Megha. ముందు చూడు పడిపోతాం. ఆల్రెడీ పడిపోయాను మేఘా. వాట్? నథింగ్. బై. సీ యూ. మధు అన్నా, పర్లేదురా, బాగానే గుర్తుపట్టావు. నిన్నెట్లా మర్చిపోతా అన్నా? అసలే మా తోపు సీనియర్వి నువ్వు. కాలేజ్ మొత్తం ఒక ఊపు ఊపినుండే. అన్నా నీకు గుర్తుందా, ఫ్రెషర్స్ డే రోజు నన్ను ఒక రేంజ్లో ఆడుకున్నావు. ఫ్లవర్ ఇచ్చి ప్రిన్సిపల్ మేడంకే ప్రపోజ్ చేయమన్నావు. ప్రిన్సిపల్ మేడం మీ పేరెంట్స్ని పిలిస్తే నువ్వేమో వాళ్ళ ముందే ప్రిన్సిపల్ మేడంని కత్తిలా ఉంటుందన్నావు. బాగానే గుర్తుపెట్టుకున్నావురా అన్ని ఇన్సిడెంట్స్ని. ఇంకా చాలా ఉన్నాయి. ఒక సీనియర్ అక్క ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దామని. ఏంటి చెప్పమంటావా? ఆపేయ్. ఆహా, నేను ఆపను. సో ఇంకేంట్రా, ఎట్లా అనిపిస్తుంది ఆఫీస్? చాలా బాగుందన్న. బాగుంది ఆఫీసా లేక నీ మేఘానా? మేఘానా? తనెవరన్నా? అరే నేను నీ సీనియర్నిరా, నా దగ్గర వేషాలే మాకు. ఇందాక క్యాబిన్ దగ్గర నీతో మాట్లాడింది నేనే. అంటే అది నేను మేఘాకి పడిపోయా అన్నా. అబ్బా, ఫస్ట్ టైంకే? అదే నాకు అర్థం కావట్లే అన్నా. తన కళ్ళ నుండి నా కళ్ళు మూవ్ అవ్వట్లేదు. తనని చూడగానే లోపల నుంచి ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయింది. రే, నీ మంచి కోరి చెప్తున్నా, లైఫ్ పాడు చేసుకోకు. అట్లా కాదన్నా, నాకు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలే. లిటరల్ నేను తనకి సరెండర్ అయిపోయా. నీకు నచ్చింది సరే, కానీ అవతల సైడ్ నువ్వు కూడా నచ్చాలి కదా. అదేనన్నా అట్లా మాట్లాడతావు? చాలా డిమోటివేటింగ్గా ఉంది. డీమోటివేటింగ్ అని కాదురా, రియాలిటీకి వచ్చి చూడు అంటున్నా. బయట ఎలా ఉన్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదా. అంతెందుకు, మన కాలేజీలోనే ఎంతమందిని చూడలే మనం. నువ్వు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, అర్థం చేసుకో. ఇంతవరకు పడ్డ కష్టం వేస్ట్ కాకుండా చూసుకోరా, అంతే. కొంచెం ఎంకరేజ్ చేయన్నా. ఏం చేయాలో చెప్పొచ్చు కదా. సరేరా, నువ్వు అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి ప్రజెంట్ ఐటీలో చాలామంది చేసేదే చెప్తా. సి, ఇవాళ హాయ్ చెప్పు, రేపు కాఫీ అడుగు, ఎల్లుండి డేట్, ఆ తర్వాత నీకు కావాల్సిందో చేసుకో. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు అన్నా? నేను తనని ఎక్కడో చూసుకుంటుంటే నువ్వేంటన్నా నీ మాటలతో అంత చీప్ చేసేస్తున్నావు. నాట్ ఎక్స్పెక్టెడ్ అన్నా.